హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఈరోజు మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ కరెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు అనేది చూద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. వీడియోస్ ఓకేనా? లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ గూడా చేయండి. ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. లైక్ మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన డీటెయిల్‌గా తెలుసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి డైరెక్ట్‌గా. ఓకేనా? మీ కెరియర్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీకు ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా సరే ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, పర్సనల్ రీడింగ్ కోసం నాకు వాట్సాప్ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. పర్సనల్ రీడింగ్ అనేది ఫ్రీ కాదండి. పెయిడ్ రీడింగ్స్. ఓకేనా? అమౌంట్ అనేది పే చేయాలి. అండ్ మేనిఫెస్టేషన్ కూడా చేయాలి. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలి, మేనిఫెస్టేషన్స్ కావాలి అనుకున్నా కూడా వాట్సాప్‌కి కాంటాక్ట్ చేయొచ్చు. సో, థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ కరెంట్ ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. మేల్ కానీ, ఫీమేల్ కానీ, థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు అనిపించిన ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు. అది ఫ్యామిలీ అయినా కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఆహ్, ఎవరైనా కావచ్చు. లైక్ రిలేటివ్స్ అయినా అవ్వచ్చు. ఇలా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తున్నారు ఎవరైనా అనిపిస్తే చూడండి. డౌట్ డౌట్‌ఫుల్‌గా మాత్రం ఈ రీడింగ్ చూడకండి. కంపల్సరీ మీకు మీ లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీ పర్సన్ లైఫ్‌లో. అందుకే తను చేంజ్ అయిపోయారు. మీతో ఇంతకు ముందులా ప్రేమగా ఉండట్లేదు అనిపిస్తే మాత్రమే చూడండి. ఓకేనా? ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఆహ్, మీ పర్సన్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. సో చూసేద్దాము. ఫూల్, 8 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ కప్స్, 9 ఆఫ్ పెంటకల్స్, 6 ఆఫ్ స్వర్డ్స్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. సో 9 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ కప్స్, 2 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, 8 ఆఫ్ స్వర్డ్స్. కనిపిస్తుంది కదా? బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్ వచ్చేసి 6 ఆఫ్. సో మీ ఈ పర్సన్ ఏంటంటే మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఈ రిలేషన్ మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓకే. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మనీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది మీ పర్సన్‌కి. అంటే లైక్ వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? థర్డ్ పార్టీ అంటే కోపం కూడా వస్తుంది మీ పర్సన్‌కి. కోపం కూడా వస్తుంది. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఆలోచిస్తున్నారు. బాధపడుతున్నారు. ఏమీ చేయలేక బాధపడుతున్నారు. థర్డ్ పార్టీ అంటే అస్సలు ఇష్టం లేదు. ఒకప్పుడు మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ అంటే చాలా ప్రేమ ఉండేది.
చాలా ప్రేముండేది. కానీ ఇప్పుడు ఉండాలా? లేదా? అని జగ్గలవుతున్నారు. ఓకే. ఇది బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీస్. సో, ఇద్దరి మధ్య చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. లేకపోతే ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనటము, దానివల్ల మీ పర్సన్ హర్ట్ అవ్వడము, ఇలా జరుగుతుంది. థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని అనడము, ఇలా ఇలా చాలా సినారియోస్ కనిపిస్తున్నాయి. సో, ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు. కోపమొస్తుంది, బాధేస్తుంది. అస్సలు అవ్వట్లేదు. అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని. సో, మనీ పరంగా థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారు. అసలు మీ పర్సన్‌కి థర్డ్ పార్టీతో ఉండడం అసలు ఇష్టమే లేదు. చూడండి. వెళ్ళిపోవాలి, మీ దగ్గరకొచ్చేయాలి అని అనిపిస్తుంది. ఓకే. కానీ థర్డ్ పార్టీ చాలా మ్యానిపులేటివ్. ఓకే. ఇక్కడ నాకు అలాగే కనిపిస్తుంది. అండ్ థర్డ్ పార్టీ క్వెషనింగ్ చేయడం గానీ, అదేంటి, ఇదేంటి అని క్వెషనింగ్ చేయడం గానీ, మీ పర్సన్‌ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. తన హ్యాపీనెస్ కోసము థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్‌లోకొచ్చారు. ఓకే. న్యూ న్యూ స్టార్ట్ అనేది చేశారు. తన హ్యాపీనెస్ కోసమే, ఆహ్, ఆహ్, తన కోరికలు తీర్చుకోవడానికి, తను హ్యాపీగా ఉండడానికి, తన విషెస్ ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మీ పర్సన్ లైఫ్‌లోకి వచ్చారని ఇప్పుడు మీ పర్సన్‌కి అర్థమవుతుంది. సో, ఇవన్నీ నాతో కాల్స్ మాట్లాడింది, నాతో టైమ్ స్పెండ్ చేసింది తన హ్యాపీనెస్ కోసమే. నా కోసం కాదు. నా పర్సన్ చాలా సెల్ఫిష్‌నెస్‌తో నా లైఫ్‌లోకొచ్చింది. తను నన్ను చాలా మ్యానిపులేట్ చేసింది తన మాటలతో. సో, ఇప్పుడు ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఇరుక్కుపోయారు మీ పర్సన్. ఏం యాక్షన్ తీసుకోవాలని అనుకున్నా కూడా యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. బికాజ్ అలాంటి సిట్యుయేషన్‌లో మీ పర్సన్‌ని థర్డ్ పార్టీ పెట్టారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ పర్సన్ కంట్రోల్డ్‌గా ఉండడానికి ట్రై చేస్తున్నారు. చాలా తన ఎమోషన్స్ అనేది, ఫీలింగ్స్ అనేది కంట్రోల్‌లో పెట్టుకోవడానికి చాలా ఓర్పు పడుతున్నారని చెప్పాలి. ఓర్పు పడుతున్నారు. తన దగ్గర నుంచి ఎలా బయటికి రావాలి? ఏం చేస్తే తన దగ్గర నుంచి బయటికి తనను వదిలించేసుకొని, ఇలా బయటికొచ్చేసి నా పాటికి నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే తను ఇష్టంతో కాదు. మనీ కోసం ఒకటి అండ్ చాలా అంటే ఆహ్, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ పర్సన్ అనమాట థర్డ్ పార్టీ. తనకి చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఏమన్నా ఒక్క చిన్న మాట అన్నా గూడా మీ పర్సన్ లేకపోతే టైంకి రాకపోయినా, ఏం చేసినా కూడా వెంటనే క్వెషనింగ్ చేయడము, ఫోన్స్ చెక్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. ఓకే. అది మీ పర్సన్‌కి నచ్చట్లేదు. ఫోన్స్ చెక్ చేయడం గానీ, లేకపోతే టైంకి అలా ఎందుకు? ఇలా ఎందుకు? ఇలా క్వెషనింగ్ చేయడం నచ్చట్లేదు. తన విషెస్ కోసం, తన సెల్ఫిష్‌నెస్ కోసం మీ పర్సన్‌ని ఆహ్, దగ్గర మీ పర్సన్‌తో ఆహ్, హ్యాపీగా ఉన్నట్టు నటించింది అని మీ పర్సన్ ఇప్పటికి రియలైజ్ అయ్యారు. సో, ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలా? తన దగ్గరే ఉండాలా? అనేది అర్థం కావట్లేదు. సో, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, వెయిట్ చేస్తున్నారు. రావాలా? వద్దా? వదిలించుకొని వస్తే మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత నా పర్సన్‌ని కూడా ఇబ్బంది పెడతారా? అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. సో, వాళ్ళని వాళ్ళు చాలా సహనంతో బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఏంటంటే థర్డ్ పార్టీ ఇతన్ని చాలా బంధించేసింది ఇలా. లేదు నువ్వు వెళ్ళొద్దు, వెళ్ళటానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఇలా వెళితే నేనేం చేస్తానో చూడు అని బెదిరిస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. సో, ఏంటి ఇంక మీ పర్సన్ అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారు, అక్కడ ఉండలేకపోతున్నారు హ్యాపీగా. సో, ఇది థర్డ్ పార్టీకి మీ పర్సన్‌కి జరిగే సిట్యుయేషన్. సో, చూద్దాము.
ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. సో ఏంటంటే మీ పర్సన్‌కి ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నారు. అందుకే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో థర్డ్ పార్టీ ఏం చేసినా సరే ఈ పర్సన్ ఏమీ మాట్లాడకుండా అక్కడే స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఒకవేళ ఫ్యామిలీకి తెలిస్తే ఫ్యామిలీలో ఇబ్బంది పడతారు, పరువు పోతుంది అని ఇలా భయపడుతున్నారు. బాధపడుతున్నారు. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో అనవసరంగా తెచ్చుకున్నాను నేను ఇవన్నీ అని సఫర్ అవుతున్నారు. మెజిషియన్. సో మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఎందుకు మేనిఫెస్ట్ చేస్తున్నారు? క్లారిఫికేషన్ కార్డ్. ఓకే. 7 ఆఫ్ పెంటికల్స్. థర్డ్ పార్టీ తనంతట తానే తన లైఫ్‌లో నుంచి వదిలేసి వెళ్ళిపోవాలి అని మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు. సో తనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే మీతోనే హ్యాపీగా ఉండాలి అని మీ పర్సన్‌కి చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. ఓకే. ఇన్ని అంటే తన కోసం వెళ్ళాను. సో మీ దగ్గరే తనకి హ్యాపీనెస్ ఉంటుంది అని మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు. సో థర్డ్ పార్టీ మనీ కోసమే తన అందాన్ని చూసి కానీ, మనీ చూసి కానీ తన దగ్గరికెళ్ళాను, మోసపోయాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. సో మళ్ళీ మీ దగ్గరికి ఏ మొహం పెట్టుకొని రావాలి అని వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అసలిప్పుడు ఇంత జరిగిన తర్వాత మీ దగ్గరకొస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అనే దానికి కూడా వాళ్ళు భయపడుతున్నారు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్. సో ఆలోచిస్తున్నారు. వెళితే నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుందా? అంటే వాళ్ళ రిలేటివ్స్ అలా ఏమన్నా అనుకుంటారా అని అనుకుంటున్నారు. సో డైవర్షన్ కోసం తన పెయిన్ నుంచి డైవర్షన్ కోసం జాబ్‌లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఓకే. అట్‌లీస్ట్ జాబ్ చేస్తూ ఉన్నా సరే ఈ విషయాలన్నీ నేను మర్చిపోతాను అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి. థర్డ్ పార్టీ అంటే ఇష్టం లేదు. మీతో న్యూ బిగినింగ్ కావాలి. థర్డ్ పార్టీ అంటే మీ పర్సన్‌కి అసలు ఇష్టం లేదు. చిరాకొస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. బికాజ్ భారంగా ఉంది అక్కడ ఉండడం. అంటే ఒక ముళ్ళ కంప మీద ఉంటే ఎలా ఉంటుంది? ఎంత కష్టంగా ఉంటుందో అతి కష్టం మీద అక్కడ ఉంటున్నారు మీ పర్సన్. అది. సో ఈ రిలేషన్ ఎండ్ కూడా చేసేయాలి అనిపిస్తుంది. ఓకే. థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేసేయాలి అని కూడా అనిపిస్తుంది మీ పర్సన్‌కి. కానీ ఆలోచిస్తున్నారు. ఎండ్ చెయ్యాలన్నా కూడా ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు. తనెక్కడ మళ్ళీ ఇబ్బంది పెడుతుందో అని భయపడుతున్నారు. ఎక్కడ మళ్ళీ గొడవలవుతాయి? ఎక్కడ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి? అని భయమేస్తుంది. మీ పర్సన్‌కైతే అక్కడ థర్డ్ పార్టీతో ఉండడం అసలు ఇష్టం లేదు. ఓకే. కానీ భయపడుతున్నారు. సో తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతున్నారు. నైట్ టైమ్ నిద్ర కూడా పోకుండా బాధపడుతున్నారు. అరే! నేనెందుకు వీళ్ళ మాట విన్నాను. వినకుండా ఉన్నా బావుండేది. నా పర్సన్‌తో నేను హ్యాపీగా ఉండేదాన్ని అని బాధపడుతున్నారు. సో చూసారా? నేను నా పర్సన్‌కి మోసం చేశాను. కాబట్టి నేను కూడా ఇప్పుడు అదే మోసపోతున్నాను. నేనెలా అయితే మోసం చేశానో నా పర్సన్‌కి ఇప్పుడు నేను కూడా అదే పెయిన్ ఫేస్ చేస్తున్నాను అని మీ పర్సన్ రియలైజ్ అవుతున్నారు.
సో, క్లారిటీ లేదు. కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఉండాలా? వెళ్ళాలా? అనే విషయంలో క్లారిటీ లేదు. సో, ఇంకా ధైర్యం తెచ్చుకొని ఉండడానికి డిసైడ్ అవుతున్నారు. సో, వేరే ఫ్రెండ్స్‌తో కానీ, వేరే వాళ్ళతో కానీ తన బాధని షేర్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఇలా జరిగింది. ఇది సిట్యుయేషన్ అని. సో, యాక్షన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు. చూసారా? ఇప్పుడు మీరు ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారు. మీరు ఎంత బాగా చూసుకునేవాళ్ళు, వాళ్ళని ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి రియలైజేషన్ ఒస్తుంది. రియలైజేషన్ వచ్చింది కానీ ధైర్యం చేయలేకపోతున్నారు. సో, ఏస్ ఆఫ్ వాండ్స్. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. చూడండి అక్కడి నుంచి వాక్ అవే చేయాలి అనుకుంటున్నారు. థర్డ్ పార్టీ దగ్గర ఉండడం మీ పర్సన్‌కి అస్సలు ఇష్టం లేదు. ఓకే. సో, ఏంజెల్స్ మీకేమి గైడెన్స్ ఇస్తారో చూద్దాం. ఏంజెల్స్ మా వ్యూయర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? రిమైన్ పాజిటివ్. పాజిటివ్‌గా ఉండండి. దేనికి బాధపడకండి. డోంట్ స్టాప్. దేనికి ఆగాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ఆపుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌గా ఉండండి. కమ్యూనికేట్ క్లియర్‌లీ. ఓకే. మీ పర్సన్ మీ దగ్గరకొచ్చినప్పుడు ప్రాపర్‌గా కమ్యూనికేషన్ చేయండి. ఆపర్చునిటీస్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. మీ పర్సన్‌తో మీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం అనేది వస్తుంది క్లియర్‌గా మాట్లాడుకుంటే. బిగ్ హ్యాపీ చేంజెస్. ఓకే. చాలా పెద్ద హ్యాపీ చేంజెస్ అనేది రాబోతున్నాయంట. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్. ఓకే. వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో చాలా చేంజెస్ రాబోతున్నాయి. మిమ్మల్ని మీరు ఆపుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీకు మళ్ళీ మీ పర్సన్‌తో కలిసే ఆపర్చునిటీ వస్తుంది. పాజిటివ్‌గా ఉండండి అని ఏంజెల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు. ఓకే. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.